ముఖ్యంగా బారాషాహి దర్గా దగ్గర జరిగే రొట్టెల పండుగ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ సోదరులకు, హిందువులకు ఒక మత సామరస్య వేదిక. మత సామరస్యం అనేటువంటిది స్పష్టంగా కనబడేటువంటి ప్రాంతం ఈ యొక్క రొట్టెల పండుగ జరిగేటువంటి ఈ ప్రాంతం. ఈ ప్రాంతంలో జరిగేటువంటి ఈ రొట్టెల పండుగ ఏర్పాట్ల గురించి అధికార యంత్రాంగంతో సమీక్షించడం జరిగింది. అన్ని ఏర్పాట్లు కూడా పకడ్బందీగా ఉండాలని, అన్ని ఏర్పాట్లు కూడా లక్షలాదిగా వచ్చేటువంటి భక్తులకి ఉపయోగకరంగా ఉండాలి అనేటువంటి దానిలో అందరం సూచనలు ఇచ్చాం, సలహాలు ఇచ్చాము. ప్రత్యేకంగా మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖ, ఆ శాఖలతోటి ఇతర శాఖలన్నీ కూడా వక్ఫ్ బోర్డు కానీ వీటన్నిటి సమన్వయంతో ఈ రొట్టెల పండుగ పెద్ద ఎత్తున నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొంగూరు నారాయణ గారు, మరి నేను, ఇతర పెద్దలందరం కలిసి ముఖ్యమంత్రి గారి ఆదేశాలని అనుసరించి ఈ కార్యక్రమం నిర్వహించాలని తీర్మానం చేయడం జరిగింది. ఇది దాదాపు 1 రోజు నుంచి 7 రోజులకు పెరిగింది. ఈ 7 రోజుల ఈ పండుగ వాతావరణం భక్తి ప్రపత్తులతోటి, ఆధ్యాత్మిక భావంతో ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని, అందరూ కలిసి ఈ పండుగ వాతావరణంలో మత సామరస్యానికి ప్రతీకగా ఈ పండుగను మనం జరుపుకోవాలని చెప్పి అనుకోవడం జరిగింది. ఈ యొక్క బారాషాహి దర్గా దగ్గర గతంలో